విజయవాడ స్టోర్ లో జరిగిన మిస్టేక్ మనం ఎన్ని బ్రాంచ్లు పెడుతున్నా సరే ఇది రిపీట్ చేస్తున్న విషయం అయితే అర్థమైపోయింది. బేసికల్ గా యూనిట్ ఇంకా స్టోర్ రెండు ఒకటేసారి ఓపెన్ కావాల్సింది. యూనిట్ కి అయితే ఎటువంటి ఆర్బాటాలు ఉండవు, ఎట్లున్నా సరే పట్టించుకోండి. ఎప్పుడైనా అందంగా ముస్తాబ్ చేయాలి, అప్పుడు కదా కస్టమర్ మన దగ్గరకు వచ్చి సోఫాస్ పర్చేస్ చేసేది. ఎన్ని బ్రాంచ్లు పెడుతున్నా సరే యూనిట్ కి వచ్చి అవుట్ క్వాలిటీ అనేది ఒకటే. ఈకేపీ హోమ్స్ లో మనం యూజ్ చేసేది సెన్ఫ్లెక్స్ ఆర్ డ్యూరోఫ్లెక్స్ ఫోమ్. స్పెషాలిటీ 8 ఇంచెస్ ఫోమ్ విత్ స్ప్రింగ్ కావాలంటే కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. ప్లైవుడ్ పెట్టి 8 ఇంచెస్ ఫోమ్ పెట్టడం వల్ల ఫోమ్ అనేది ఎప్పటికీ గుంతలు పడదు. మ్యానుఫాక్చరింగ్ యూనిట్ విజయవాడలో ఒకటి ఓపెన్ చేసిన ఒక వీడియో పెట్టంగానే అసలు స్టోరే ఓపెన్ చేయాల్సిన పని లేదన్నట్టు ఆర్డర్స్ వచ్చి ఇంట్లో మెట్ల సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఇక అప్పుడప్పుడు ఇట్లాంటి ఫీట్లు అయితే మాకు తప్పు. యూనిట్ ఆఫ్ బీకేపీఎంస్ కి వచ్చి ఆర్డర్ ఇస్తుంటే స్టోర్ అనేది కొంచెం వెనక ఓడిపోయింది. మనకంటూ ఒక స్టోర్ ఉంటే విజిబిలిటీ బాగుంటది, వచ్చిన ప్రతి కస్టమర్ రిసీవింగ్ బాగుంటది. ఇంతకీ మీరేమంటారు? ఇట్లా యూనిట్ ప్లస్ స్టోరే పెట్టుకుంటూ పోవాలా, లేదంటే ఓన్లీ యూనిట్స్ పెట్టుకుంటూ పోవాలా? ఇక్కడ ఏది పెట్టినా రెండైతే తక్కువ. ఒకటి మా క్వాలిటీ, రెండోది మీ నమ్మకం. జర్నీలో అందరు నమ్మాల్సిన పని లేదు. ఏ టైంలో మీకు డౌట్ వచ్చినా సరే మా యూనిట్ కి చెక్ చేసుకోవచ్చు. విజయవాడ అయితే చాలా వేడిగా ఉంది. ఈ జర్నీలో ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయో నాకైతే అర్థమవుతుంది. ఇది యూనిట్ ఆఫ్ బీకేపీ విజయవాడ విశేషాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం.